అనగనగా పార్వతీపురం అనే కుగ్రామంలో చాలా మంది ప్రజలు జీవనం సాగించేవారు. ఆ ఊరిలో ప్రజలందరి జీవనాధారం వ్యవసాయం కావటం వల్ల ఊర్లో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊరిలో శంకరయ్య అనే ఒక పేదవాడు కూడా ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శంకరయ్యతో తన భార్య సత్తమ్మ ఇలా అంటుంది. ఏంటయ్యా ఈ బాధ ప్రతిరోజు నాకు? నీలాంటి పేదవాడికి నన్నిచ్చి మా నాన్న నా గొంతు కోశాడు. నీ దగ్గరేమో తినడానికి కూడా సరైన తిండే ఉండదు అని శంకరయ్యను తిడుతుంది. అప్పుడు శంకరయ్య సత్తమ్మతో ఇలా అంటాడు. ఏమేయ్, నన్నేం చేయమంటవే? ఈ ఊరిలో వారందరికీ వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇచ్చిన సంపదల వల్ల వాళ్ళు పెద్దవాళ్ళుగా డబ్బున్న వాళ్ళుగా మెలుగుతున్నారు. కాని మా నాన్నేమో నాకు ఈ పూరి గుడిసె తప్ప ఇంకేం మిగల్చలేదు. అందుకే నేను ఇలా నా కష్టం మీద బతకడం వలన పేదవాడిగా ఉండిపోయాను. ఇదంతా నా కర్మ. నా తలరాత అలా తగలడింది. దానికి నన్నేం చేయమంటావు అని బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సత్తమ్మ కూడా తన పని తాను చేసుకుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. శంకరయ్య ఆ ఊరిలో రైతుల దగ్గర వాళ్ల పొలంలో పండించే కూరలను కొని సంతలో అమ్ముతూ ఉండేవాడు. అలా వాటితోనే సత్తమ్మను పోషిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు సత్తమ్మ శంకరయ్యతో ఇలా అంటుంది. ఏంటయ్యా, నువ్వు ఎంత కష్టపడినా సరే ఒక పూట భోజనం తింటే రెండో పూట పస్తుండాల్సి వస్తుంది. లేదంటే నువ్వొక పూట నేనొక పూట వాటా వేసుకొని మరీ పస్తులుండాల్సి వస్తుంది అని వాళ్ల పేదరికానికి బాధపడుతుంది. అప్పుడు శంకరయ్య సత్తమ్మను ఓదార్చుతూ ఇలా అంటాడు. ఓసే సత్తమ్మ, నువ్వు ఏం బాధపడకు. కనీసం ఆ దేవుడికైనా నా కష్టాలను చూసి జాలి కలిగి ఎప్పుడో ఒక రోజు నా మీద దయ కలిగి నన్ను ఒకేసారి ధనవంతున్న మార్గం చూపిస్తాడని అనే ఆశ నాకుంది. కనుక ఆ ఆశతోనే మనం బతుకుదాం అని సత్తెమ్మకు కొన్ని మంచి మాటలు చెప్పి ఓదార్పునిస్తాడు. ఆ మాటలు విన్న సత్తెమ్మకు కూడా అదే నిజమని నమ్మి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు శంకరయ్య సంతలో నుంచి దిగాలుగా వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. అప్పుడది గమనించిన సత్తెమ్మ శంకరయ్యతో ఇలా అంటుంది. ఏంటయ్యా, ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది? ఒంట్లో ఏమైనా నీరసంగా ఉందా? కాసేపు విశ్రాంతి తీసుకో అయ్యా. అలా మంచం మీద పడుకో. అలాంటిదేమీ లేదే. నా ఒంట్లో బానే ఉంది. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటే మనకి పూట గడవడం కష్టమైపోతుంది. ఈరోజు అసలు కూరగాయలేవి అమ్ముడు పోలేదు. పైగా ఎవరో కొత్తగా సంతలో తక్కువ ధరకే కూరగాయలన్నింటినీ అమ్మేస్తున్నారు. కావున నా దగ్గర ఎవరు కొనలేదు. అందరూ అతని దగ్గర కొనుక్కున్నారు. అందుకే ఈరోజు రూపాయి కూడా బేరం రాలేదు. ఇప్పుడు మనం తినడానికి ఏం సరుకులు తీసుకురాలేదు. అందుకే ఈ రోజుకి మనం పస్తుతో పడుకోక తప్పదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సత్తెమ్మ శంకరయ్యతో ఇలా అంటుంది. సరేలేవయ్యా, ఈరోజు కాకపోతే రేపు కూరగాయలు కొంచెం తక్కువ ధరకే అమ్ము. అలా అయితే వాళ్ళు నీ దగ్గర కొంటారు. కనీసం మనకి పూట గడవడానికైనా డబ్బులొస్తాయి కదా. ఈ రోజులాగా రేపు పస్తు పడుకోవాల్సిన అవసరం ఉండదు మనకి అని శంకరయ్యకి ఒక ఉపాయమిస్తుంది. అలాగే ఈ రాత్రికి పూట గడవటం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా కాసేపు అటూ ఇటూ చూసిన తర్వాత అక్కడ గంజి ఉన్న తపాలా కనిపిస్తుంది. అప్పుడు ఆ గంజి తీసుకొని ఇద్దరూ 2 గిన్నెల్లో వేసుకుని అందులో ఉప్పు వేసి తాగేస్తారు. అలా రాత్రికి భార్యాభర్తలిద్దరూ గంజితో కడుపు నింపుకుంటారు. ఆ తర్వాత నిద్రపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం శంకరయ్య మిగిలిన కూరగాయలు అమ్మడానికని వాటిని పట్టుకుని సంతకు వెళ్తాడు. అలా ఆ సంతలో సుబ్బమ్మ అనే ఆవిడ శంకరయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా, ఎంతకిస్తావు కూరగాయలు? బెండకాయలేలా, దొండకాయలేలా? నీ దగ్గరున్న కూరగాయలు ఒక్కొక్కటి ఎంత ధర పలుకుతున్నాయి అని శంకరయ్య కూరగాయలన్నీ కొనేసేటట్టు మాట్లాడుతుంది. అప్పుడు శంకరయ్య నిజంగానే ఆమె తన దగ్గర కూరగాయలు కొంటుందేమో అని ఆశపడి ఇలా అంటాడు. మీలాంటోళ్ళ దగ్గర బేరాలేంటమ్మా? మీకు ఎంత ధర నచ్చితే అంత ధర ఇచ్చి మీకు ఏ కూరగాయలు కావాలో వాటిని తీసుకెళ్ళండి. ఈవిడ ఎవరో చాలా మంచిదానిలాగా ఉంది. ఈవిడ పెద్ద మనసుతో నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ కొనిస్తే ఒక 2 రోజులు పస్తు ఉండక్కరలేదు. కడుపు నింపుగా భోజనం చేయవచ్చు
అని అనుకొని కూరగాయల రకాలన్నీ కొంచెం కొంచెంగా ఒక పెద్ద సంచిలో వేసి సుబ్బమ్మకి ఇస్తూ ఉండగా సుబ్బమ్మ శంకరయ్యతో ఇలా అంటుంది. ఏంటయ్యా, నీ దగ్గరున్న వాడిపోయిన పుచ్చిపోయిన కూరగాయలని నాకిస్తున్నావు? ఆ మాట విన్న శంకరయ్య అయోమయంగా ముఖం పెట్టి ఇలా అంటాడు. అదేంటండి, మీరే కదా నా దగ్గర ఉన్న కూరగాయలను ఎంత ధరకి ఇస్తున్నారు అని అడిగారు. అందుకే మీతో బేరం ఎందుకు అని అన్ని కూరగాయలను ఇలా మగతగా ఇచ్చేస్తున్నాను. ఆ మాటలు విన్న సుబ్బమ్మ కాస్త కోపగించుకుంటూ శంకరయ్యతో ఇలా అంటుంది. అదేంటయ్యా, నేను ధర మాత్రమే కదా అడిగాను, కానీ నేను కూరగాయలు నీ దగ్గర కొంటానని చెప్పలేదు. నేను కూరగాయల ధర ఎంత అని నీ దగ్గర అడిగింది ఎందుకంటే నువ్వు ఈ వాడిపోయిన కూరగాయలు ఎంతకిస్తున్నావో తెలుసుకుంటే అసలు మంచి కూరగాయలు ఎంత ధరకి కొనాలో నాకు అర్థమవుతుంది. అయినా నీ దగ్గర వాడిపోయిన పుచ్చిపోయిన దొండకాయలు ఎవరు కొంటారయ్యా అని ఇచ్చిన సంచిలో ఉన్న కూరగాయలన్నింటినీ అక్కడే వంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సాయంత్రం అయిపోతుంది. శంకరయ్య కూరగాయలు వాడిపోయి ఉండటం వల్ల ఎవ్వరూ కొనడానికి ఇష్టపడరు. అలా శంకరయ్య కూరగాయలన్నీ పాడైపోతాయి. పాడైపోయిన కూరగాయలు శంకరయ్య చెత్తలో వేసేసి ఖాళీ బుట్ట పట్టుకుని ఇంటికొస్తాడు. అప్పుడది చూసిన సత్తెమ్మ శంకరయ్యతో ఇలా అంటుంది. ఏంటయ్యా, ఖాళీ బుట్ట తీసుకొనొస్తున్నావు? కూరగాయలన్నీ అమ్ముడుపోయాయా? అమ్మయ్యా, ఈ రోజైనా గంజితో కాకుండా కాస్త అన్నం మెతుకులు తినొచ్చు అని ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో శంకరయ్య బాధపడుతూ ఇలా అంటాడు. సత్తమ్మ, ఈరోజు కూరగాయలేవి అమ్ముడుపోలేదు. పైగా అవి మొన్నటి కూరగాయలు అవడం వల్ల బాగా వాడిపోయాయి, అలాగే కుళ్ళిపోయాయి కూడా. అందుకే ఎవరూ ఆ కూరగాయలు కొనడానికి ఇష్టపడలేదు. ఇంకెందుకు వాటిని ఇంటికి తీసుకురావడమని నేనే వాటిని చెత్తలో వేసేశాను అని దిగాలుగా చెబుతాడు. సత్తెమ్మ ఈరోజు కూడా అన్నం తినే యోగ్యం లేదని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శంకరయ్య ఆమెతో ఇలా అంటాడు. సత్తమ్మ, నువ్వు ఈరోజు కూడా మనం అన్నం తినకుండా పడుకోవాలని బాధపడవద్దు. ఈరోజు మనం పస్తుతో పడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక నేను వస్తూ ఉంటే దారిలో నాకు కూరగాయలమ్మే రైతు కనబడి అతని పొలంలో మొక్కజొన్న కంకులు బాగా మొలకెత్తాయంట. అందుకే రేపటి నుంచి వాటిని సంతలో అమ్మమని చెప్పాడు. అలాగే నాకు కూడా 2 కంకులను ఇచ్చాడు. కావున నువ్వు ఈ 2 మొక్కజొన్న కంకులు తీసుకుని వాటిని ఒలిచి పిండి చేసి ఆ పిండితో జొన్న రొట్టె చెయ్యి. ఈ రోజుకి అదే మన ఆహారం అని తన దగ్గరున్న 2 చిన్న జొన్న కంకెలను సత్తెమ్మకు ఇస్తాడు. అప్పుడు సత్తెమ్మ వాటిని ఒలిచి దంచి పిండి చేస్తుంది. అలా ఆ పిండితో జొన్న రొట్టెలు వేస్తుంది. ఆ పిండి కేవలం 2 జొన్న రొట్టెలకు మాత్రమే సరిపోతుంది. ఆ 2 రొట్టెలు వేసేసి చెరొకటి పళ్ళెంలో పెట్టుకుని తింటూ ఉండగా ఇంతలో ఎవరో సాధువు శంకరయ్య ఇంటి ముందుకొచ్చి ఇలా అంటాడు. భవతి భిక్షాం దేహి, కాస్త ధర్మం చేయి తల్లి. ఆ మాటలు విని శంకరయ్య బయటకు వచ్చి ఆ సాధువుతో ఇలా అంటాడు. స్వామి, నేను కటిక పేదవాడిని. తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాంటి నా దగ్గరికి వచ్చి మీరు ధర్మం చేయమంటున్నారు. నేను మీకు ధర్మం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సాధువు ఇలా అంటాడు. చూడు నాయనా, నేను ధర్మం చేయమనిది కేవలం డబ్బులు మాత్రమే కాదు. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నీ దగ్గర ఏదైనా తినడానికి ఉంటే పెట్టు, అదే చాలు. స్వామి, ఇప్పుడే చెప్పాను కదా, నాకు తినడానికి తిండి లేక బాధపడుతున్న పేదవాడిని అని. నా దగ్గర కేవలం 2 జొన్న రొట్టెలు మాత్రమే ఉన్నాయి. అది కూడా నా భార్యకొకటి, నాకొకటి. కానీ మీరు చాలా ఆకలిగా ఉన్నారని అంటున్నారు. ఆ ఆకలి విలువ నాకు బాగా తెలుసు. కాబట్టి నీకు నేను ఒక జొన్న రొట్టె ఇవ్వగలను. అది కూడా ఉల్లిపాయతో మాత్రమే, కూర లేదు. ఇవ్వమంటారా స్వామి అని కాస్త సంకోచంతో అడుగుతాడు. అప్పుడు సాధువు ఇలా అంటాడు. చూడు నాయనా, ఆకలితో ఉన్న కడుపుకి ఏది తిన్నా అది పంచభక్ష పరమాన్నంలాగే అనిపిస్తుంది. కావున నువ్వు నాకు ఆ జొన్న రొట్టె ఇచ్చి నా ఆకలి తీర్చు. ఆ మాట విన్న శంకరయ్య ఇంట్లోకి వెళ్లి ఒక జొన్న రొట్టె తెచ్చి సాధువుకి ఇస్తాడు. అలా ఆ సాధువు ఆ జొన్న రొట్టె తిని కడుపు నింపుకుంటాడు. కాసేపటి తర్వాత సాధువు శంకరయ్యతో ఇలా అంటాడు. చూడు నాయనా, నువ్వు కటిక బీదవాడివి. కానీ నీ దగ్గర ఉన్న 2 రొట్టెల్లో నాకొకటి ఇచ్చి నా ఆకలి తీర్చి నా కడుపు నింపావు. కావున నేను నీకు నా కమాండలాన్ని ఇస్తున్నాను.
నువ్వు ఈ కమండలంలో ఏ వస్తువు వేసినా అది రెండింతలవుతుంది. కావున ఇది నీ పేదరికంని పోగొట్టడానికి నీకు ఉపయోగపడుతుంది అని అనుకుని నీకిస్తున్నాను అని చెప్పి ఆ కమండలాన్ని శంకరయ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శంకరయ్య కమండలాన్ని తీసుకుని వెళ్లి సత్తెమ్మకి జరిగిందంతా వివరిస్తాడు. ఆ మాటలు విన్న సత్తెమ్మ చిన్న చిరునవ్వు నవ్వి శంకరయ్యతో ఇలా అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా అయ్యా? ఆ సాధువు చూస్తే ఇలా వీధి వీధి తిరిగి ముష్టెత్తుకుంటున్నాడు. ఆయనేమో నీకు ఈ కమండలమిచ్చి ఇందులో ఏదైనా వేస్తే అది రెట్టింపవుతుందని చెప్పాడంట. అది నువ్వు నమ్ముతున్నావా? ఆయనేదో నీకు కట్టుకథలు చెప్పి వెళ్ళిపోయాడు అని వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శంకరయ్య కూడా ఆ కమండలాన్ని ఇంట్లో ఒక మూలన పెట్టి తన పని తను చేసుకుంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు శంకరయ్య ఇంట్లో తను తెచ్చిన కూరగాయలను పెడుతూ ఉండగా వంకాయ తన కూరగాయల బుట్టలో నుంచి జారిపడి ఆ కమండలంలో పడిపోతుంది. రెప్పపాటు కాలంలోనే ఆ వంకాయ 2 వంకాయలవుతుంది. అది చూసిన శంకరయ్య ఆశ్చర్యపోయి కంగారుగా సత్తెమ్మ అని పిలుస్తాడు. అలా భార్యాభర్తలిద్దరూ ఆ వింతను చూసి ఆశ్చర్యపోయి సాధువు చెప్పింది నిజమే అని నమ్మి ఇంట్లో ఉన్న ఒక 2 రూపాయలు తెచ్చి ఆ కమండలంలో వేస్తారు. వెంటనే ఆ 2 రూపాయలు 4 రూపాయలుగా మారుతుంది. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ తెగ సంతోషపడిపోతారు. అలా ఆ రోజు నుంచి శంకరయ్య తను కష్టపడి తీసుకొచ్చిన డబ్బుల్ని ఆ కమండలంలో వేస్తూ రెట్టింపు డబ్బులు చేసుకుంటూ ఉంటాడు. అలా కొద్ది కాలంలోనే శంకరయ్య చాలా పెద్ద ధనవంతుడు అయిపోతాడు. అలా శంకరయ్య అనే పేదవాడికి అదృష్టం కలిగి ఎలాంటి లోటు లేకుండా హాయిగా జీవనం సాగించేవారు.